ఆలోచనలలో నా ప్రయాణం. ప్రతి ఒక్కరి జీవితం ఆలోచనలతోనే కొనసాగుతుంది. అలాగే నా జీవితంలో నేను చూసిన దాని నుండి నాకొచ్చిన ఆలోచనలు మీతో పంచుకోవాలని ఆలోచనలో నా ప్రయాణం అన్న పాడ్కాస్ట్ సిరీస్ ప్రారంభిస్తున్నాను. దీనిలో మొదటిగా నేను మీ ముందుకు తీసుకురాబోతున్నది మనిషి, ఆవు, గుడి. ఈ మూడు వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఒక మనిషి ఆవును పట్టుకొని గుడి దగ్గర నుంచొని ఉన్నాడు. బహుశా మీకు కూడా అదే ఆలోచన వచ్చి ఉండాలి. సరే, దీనికి మనం మరొకటి యాడ్ చేద్దాం. అదే డబ్బు. మనిషి, ఆవు, గుడి మరియు డబ్బు. ఇది వినగానే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు మీరు గమనించే ఉంటారు, అందులోనూ ప్రత్యేకించి శివాలయం దగ్గర ఒక వ్యక్తి ఆవును పట్టుకొని గుడికి వెళ్ళి వచ్చే భక్తులను ఈ విధంగా అడుగుంటాడు. సారు, దానం చేయండి గోమాత. అయ్యా, ఆవుకు దానం చేయండి, కొంచెం పుణ్యం వస్తుంది. బహుశా మీరు ఇతర ఏది విన్నా సరే దీని భావనకే వస్తుంది. ఇది గమనించిన మీ యొక్క ఆలోచన ఏంటి? అర్థం అవ్వలేదా? కొంచెం వివరణ ఇస్తాను. మీ ముందు 2 ప్రశ్నలు ఉంచుతాను. మీరు గనక డబ్బు వేసినట్లయితే ఎందుకని వేశారు? వేయకపోతే ఎందుకని వేయలేదు? కారణం ఏదైనా ఆ వ్యక్తి ఆవును మాత్రమే అతను ఎందుకు పట్టుకుని ఉన్నాడు ఆ ప్రదేశంలో? నేను అక్కడ ఉన్నంత వరకు గమనించింది, కొందరు అతని వైపు కూడా తిరిగి చూడలేదు. కొందరు చిల్లర లేదు అన్నారు. మరికొందరు ఆ ఆవుకు నమస్కరించి వెళ్ళిపోయారు. కొందరు అతన్ని చూసి కూడా వెళ్ళిపోయారు ఏమివ్వకుండా. కొంతమంది డబ్బు ఇచ్చారు. పైన వారిలో ఎవరి కరెక్టు, ఎవరు తప్పు? అంటే మనం చూసే ప్రతి దానిలో ఏది తప్పు, ఏది రైటు అనే ఆలోచన చేస్తామా, లేదా మనసు కనిపించింది చేస్తామా? ఒకవేళ వేసిన వారు ఏమి ఆలోచించి ఉంటారు? పుణ్యం వస్తుందనేసి ఉంటారా? ఆ డబ్బు వాడికి ఏదో విధంగా అక్కడికి వస్తుందనే ఏదో వేయాలని వేశారా, లేదా చిల్లర మిగిలిపోతుందని వేశారా? బహుశా ఏమి ఆలోచించకుండా వేసి ఉంటారు అనుకుందాం. అంటే ఏదైనా కారణంతోనే వేస్తే అది మంచా? కారణం ఆలోచించి వేస్తే అది చెడ్డదా? వేసిన తర్వాత మనం ఏమైనా ఆలోచిస్తామా వాటి గురించి, లేదా వేసే ముందు మాత్రమే ఆలోచిస్తామా? వేసిన తర్వాత గురించే ఆలోచిస్తే ఆ ఆలోచన మంచిదా చెడ్డదా? మా పాప దీన్ని గమనించి నన్ను అడిగింది, నాన్న, అతను కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి కదా, మరి అతను ఎందుకు దానం చేయమని అడుగుతున్నాడు? నా సమాధానం, అతనికి బహుశా బ్రతకడం చేత కాదేమోనమ్మా. ఏమి చేయాలో తెలియక ఆవుని పట్టుకొని గుడి దగ్గర, అందులోనూ సోమవారం శివుడి ఆలయం దగ్గర భక్తులు ఎంతో కొంత దానం చేస్తారని అక్కడ ఉండి ఉన్నట్లున్నాడు. మా పాపకి ఏమర్థమైందో సైలెంట్గా ఉంది. అది అన్నానే కానీ తర్వాత మళ్ళీ నన్ను నేను ప్రశ్నించుకున్నా, ఇంత తెలిసిన అతనికి బ్రతకడం తెలియకపోవడం ఏంటి అని. అంటే మీరు గమనిస్తే ఆవు, శివుడు, సోమవారం, పుణ్యం, దానం, ఈ పదాలన్నిటినీ ఆలోచించి అతను అక్కడకు వచ్చి సహాయం కోరుతున్నాడంటే అతనికి ఇవన్నీ మార్గం చూపించినట్లే కదా. అలాగే ఆ వ్యక్తి పని చేయటానికి వేరే మార్గం ఎందుకు దొరకలేదు? అంటే అతనికి ఆలోచించే శక్తి లేదనా? లేదా అసలు ఆలోచనే రాలేదా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని? ఇలా చూసినప్పుడు అది ఆ వ్యక్తి యొక్క తప్ప, సమాజం తప్ప? మీరేమంటారు? కమెంట్స్లో తెలియచేయండి. ఈసారి మళ్ళీ కనిపిస్తే ఆ వ్యక్తిని అడిగి అతని సమాధానం మీకు తెలియజేస్తాను తప్పకుండా. ఇదంతా విన్న తర్వాత అసలు వీడు గుడికి ఎందుకు వెళ్ళాడు, ఆవును ఎందుకు చూశాడు, మాకు ఈ గోలంతా ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఆ వ్యక్తికి భక్తి ఒక మార్గం చూపింది. కానీ తన శక్తిని నమ్ముకోవాలని అతనికి ఎవరు చెప్తారు? చెప్పినా అతను వింటాడా? ఈసారి కనిపిస్తే నేను తప్పకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాను. బహుశా నా అలాంటి ఆలోచనే వేరొకరికి వస్తే అతని జీవితంలో ఏదో ఒక మంచి మార్గాన్ని వెతుక్కొని తన జీవితం కొనసాగిస్తాడని ఆశిస్తూ సెలవు.